వాట్సాప్ వాడుతున్నారా? అయితే ఈ విషయం ఖచ్చితంగా మీకోసమే. సైబర్ నేరగాళ్లు మనల్ని మోసం చేయడానికి రోజుకొక కొత్త మార్గాన్ని కనిపెడుతూనే ఉన్నారు. ఈరోజు మనం వాట్సాప్ ఘోస్ట్ పేరింగ్ అనే ఒక సరికొత్త, చాలా ప్రమాదకరమైన స్కామ్ గురించి తెలుసుకోబోతున్నాం. నిజంగా మీరు వాట్సాప్ వాడుతుంటే ఈ విషయం తెలుసుకోవడం ముఖ్యం కాదు, అత్యవసరం. ఎందుకంటే ఈ కొత్త స్కామ్ చాలా తెలివిగా, మనం అస్సలు ఊహించని విధంగా మనల్ని టార్గెట్ చేస్తుంది. సో కాస్త జాగ్రత్తగా వినండి. దీని సీరియస్నెస్ ఏంటంటే, ఇదేదో వాట్సాప్లో తిరిగే ఫార్వర్డ్ మెసేజ్ కాదు. ఈ ఘోస్ట్ పేరింగ్ అనే మోసం గురించి సాక్షాత్తు తెలంగాణ పోలీసులు ఇంకా కేంద్ర ప్రభుత్వానికి చెందిన మీటీ కూడా అధికారికంగా హెచ్చరికలు జారీ చేశాయి. అంటే ఇది ఎంత సీరియస్ విషయమో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఈ ఘోస్ట్ పేరింగ్ అంటే ఏంటి? పేరులోనే ఉంది, ఒక దెయ్యంలా మనకు తెలియకుండానే మన వాట్సాప్ అకౌంట్లోకి దూరిపోతారు. అసలు విషయమేంటంటే, సాధారణంగా మనకు ఒక ఓటీపీ వస్తుంది, లేదా ఏదైనా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి. కానీ ఈ స్కామ్లో అలాంటివేవీ అవసరం లేదు. కేవలం ఒకే ఒక్క క్లిక్తో మన అకౌంట్ మొత్తం వాళ్ల కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. చూడండి, ఈ హెచ్చరిక నేరుగా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ గారి నుంచే వచ్చింది. ఆయన ఎంత క్లియర్గా చెప్తున్నారంటే, మనకు బాగా తెలిసిన ఫ్రెండ్ లేదా బంధువు పంపినా సరే అనుమానంగా అనిపించిన ఏ లింక్ను పొరపాటున కూడా క్లిక్ చెయ్యొద్దు అని. సరే, మరి ఇంతకీ ఈ హ్యాకర్లు మనల్ని ఎలా బోల్టా కొట్టిస్తారో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఈ ప్రాసెస్ మొత్తం కళ్ళు మూసి తెరిచేలోపు జరిగిపోతుంది. అందుకే మనం చాలా అలర్ట్గా ఉండాలి. చూసారా, మోసగాళ్లు వాడే ఎర ఇది. మీ ఫోటో ఒకటి చూశాను అని ఎవరైనా లింక్ పంపితే సహజంగానే మనకు ఆసక్తి కలుగుతుంది కదా. మనలోని ఆ చిన్న క్యూరియాసిటీనే వాళ్లు ఆయుధంగా మార్చుకుంటారు. ఇలాంటి చిన్న మెసేజే పెద్ద ప్రమాదానికి దారితీస్తుందన్నమాట. ఈ ప్రాసెస్ ఎంత స్పీడ్గా జరుగుతుందో గమనించండి. మనం లింక్ క్లిక్ చేసిన మరుక్షణమే మనకు తెలియకుండానే మన వాట్సాప్ అకౌంట్ వాళ్ల కంప్యూటర్కి కనెక్ట్ అయిపోతుంది. మనకు విషయం తెలిసేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన కీలకమైన పాయింట్ ఏంటంటే, ఈ కొత్త పద్ధతి మనం సాధారణంగా నమ్మే ఓటీపీ లాంటి సేఫ్టీ మెజర్స్ను బైపాస్ చేసేస్తుంది. అందుకే ఇది చాలా ప్రమాదకరమైంది. మనం అలవాటు పడిన భద్రతా వ్యవస్థ ఇక్కడ అస్సలు పనిచేయదు. మరి ఒకవేళ పొరపాటున ఈ స్కామ్ వలలో చిక్కుకుంటే ఏమవుతుంది? దాని పర్యవసానాలు చాలా అంటే చాలా తీవ్రంగా ఉంటాయి. మన పర్సనల్ లైఫ్ మొత్తం ప్రమాదంలో పడిపోతుంది. ఒక్కసారి మన వాట్సాప్ వాళ్ల చేతికి చిక్కిందంటే మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ దగ్గరనుంచి పర్సనల్ చాట్స్, ప్రైవేట్ ఫోటోలు, వీడియోల వరకు అన్నీ వాళ్ల చేతికి వెళ్ళిపోతాయి. ఇది మన ప్రైవసీ మీద జరిగిన ఒక పెద్ద దాడిలాంటిది. నష్టం ఇక్కడతో ఆగిపోదు, అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. హ్యాకర్లు మన పేరుతో మన ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి మెసేజ్లు పంపి డబ్బులడగవచ్చు. లేదా ఇదే స్కామ్ లింక్ని వాళ్లకు పంపి వాళ్లను కూడా మోసం చేయవచ్చు. అంటే మనల్ని బాధితులుగా మార్చడమే కాకుండా మనల్ని ఒక ఆయుధంగా కూడా వాడుకుంటారన్నమాట. సరే, ఇంత ప్రమాదముందని భయపడాల్సిన పనిలేదు. కొన్ని సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ జాగ్రత్తలు తీసుకుంటే మన వాట్సాప్ అకౌంట్ను మనం సేఫ్గా ఉంచుకోవచ్చు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ చెప్పినట్టు కొన్ని చిన్న జాగ్రత్తలే మనల్ని ఈ పెద్ద ప్రమాదం నుంచి కాపాడగలవు. మరి ఆ పద్ధతులేంటో ఇప్పుడు చూద్దాం. ఈ 2 పనులు చేయటం చాలా చాలా ముఖ్యం. మొదటిది, అప్పుడప్పుడు మీ వాట్సాప్ సెట్టింగ్స్లోకి వెళ్ళి లింక్డ్ డివైజెస్ అనే ఆప్షన్ను చెక్ చేస్తూ ఉండండి. అక్కడ మీకు తెలియని డివైజ్ ఏదైనా కనెక్ట్ అయ్యి ఉంటే వెంటనే దాన్ని లాగౌట్ చేయండి. ఇక రెండోది, ఇంకా ముఖ్యమైనది, 2 స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేసుకోవడం. ఇది మన అకౌంటుకు ఒక అదనపు డిజిటల్ తాళం వేసినట్టు పనిచేస్తుంది. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్నిసార్లు పొరపాటు జరిగిపోవచ్చు. ఒకవేళ మీ అకౌంట్ హ్యాక్ అయిందని అనుమానం వస్తే కంగారు పడకుండా వెంటనే తీసుకోవాల్సిన చర్యలు కొన్నున్నాయి. ఈ చెక్లిస్ట్ గుర్తుపెట్టుకోండి. వెంటనే వాట్సాప్ వాడటం ఆపేయండి. సాక్ష్యం కోసం స్క్రీన్షాట్లు తీసుకోండి. మీ అన్ని పాస్వర్డ్లను వెంటనే మార్చేయండి. ఒకవేళ డబ్బు పోయి ఉంటే వెంటనే మీ బ్యాంకుకు ఫోన్ చేసి ట్రాన్సాక్షన్స్ని బ్లాక్ చేయమని చెప్పండి. మీ ఫోన్లోని అన్ని యాప్స్ను అప్డేట్గా ఉంచండి. మోసపోయిన తర్వాత సైలెంట్గా ఉండకూడదు. మనం సరైన చోట కంప్లైంట్ ఇస్తే ఇతరులను కాపాడటమే కాకుండా ఆ నేరగాళ్లను పట్టుకోవడానికి అధికారులకు కూడా సహాయం చేసిన వాళ్లమవుతాం. ఇది నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ హెల్ప్ లైన్ నంబర్ 1930. ఏ రకమైన సైబర్ మోసం జరిగినా సహాయం కోసం వెంటనే ఈ నంబర్కు కాల్ చేయాలి. మీ ఫోన్లో సేవ్ చేసుకోండి 1930. ఫోన్ చేయడంతో పాటు
మనం cybercrime.gov.in అనే ప్రభుత్వ వెబ్సైట్లో కూడా ఆన్లైన్లో కంప్లైంట్ రిజిస్టర్ చేయవచ్చు. ఈ 2 మార్గాలను గుర్తుంచుకోవడం మనందరికీ చాలా ముఖ్యం. సరే, ఇప్పుడు ఈ సమాచారంతో మనం మనల్ని కాపాడుకోగలం. కానీ మన బాధ్యత అక్కడితో అయిపోలేదు. ఈ కీలకమైన విషయాన్ని మన ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో పంచుకోవడం కూడా అంతే ముఖ్యం. ఒక క్షణం ఆలోచించండి. ఈ ప్రమాదం గురించి మీరు మొదట ఎవరిని హెచ్చరిస్తారు? వాళ్లకు వెంటనే షేర్ చేయండి.